జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క ఆగస్టు నెల తులారాశి వారికి మిత్రులారా, ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అన్ని రకాలుగా అనుకూల వాతావరణం వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. కాస్త ప్రతికూలం ఉన్నా కూడా బుధుడు మరియు శుక్రుడు శుభగ్రహాలు 5వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు 10వ ఇంట్లో, తిరోగమన శని 5వ ఇంట్లో, 2వ ఇంట్లో అధిపతి అయిన కుజుడు 8వ ఇంట్లో కూర్చొని తన సొంత ఇంటిని చూస్తున్నారు. ప్రారంభంలో కుజుడు మరియు బృహస్పతి 8వ ఇంట్లో ఉంటారు. దేవగురు బృహస్పతి అంగారుడితో పాటు కూర్చొని అక్కడ నుండి 2వ ఇంటిని చూస్తుంటారు మరియు 4వ ఇంటిని కూడా చూస్తూ ఉంటారు. 4వ ఇంటికి అధిపతి అయినటువంటి శని 5వ ఇంట్లో తిరోగమన స్థాయికి చేరుకుంటున్నారు. శని 11వ ఇంటిని చూస్తుంటాడు. నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు వంటి గ్రహాలు 11వ ఇంట్లో ఉంటారు. బుధుడు మరియు శుక్రుడు 5వ ఇంటిని చూస్తుంటారు. రాహు 6వ ఇంట్లో ఉన్నారు. గ్రహాలు ఇన్ని రకాలుగా మారుతూ ఉండగా ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. గెట్ రెడీ, తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నాను, ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి, తప్పదు. జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల మంచి పనితీరుని అధికారులు సైతం ఆకర్షించుకుంటారు. పేరు ప్రఖ్యాతలు, ఆత్మగౌరవం పెరుగుతుంది. ఈ నెల తులారాశి మిత్రుల్లో ఎవరైతే ఉన్నారో మీడియా రంగం, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు అని చెప్పొచ్చండి. ఆగస్టు నెల అంతా కూడా బిజీ 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 బిజీ, క్షణం తీరిక లేకుండా దానికి తగ్గట్టుగా ఆదాయం కూడా వచ్చే ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు. సంతానం, విద్యా విషయంలో సంతృప్తికరంగా సాగుతాయి. విద్యార్థులకు ఈ నెల చాలా ఒడిదుడుకులు ఉన్నా దాన్ని సాధించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం కూడా మంచి పండుగల వాతావరణంగా ఉంటుంది. కొత్త వ్యవహారాల్లో, బిజినెస్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇంట బయట బాగా ఆలోచించి తీసుకోండి. ఆర్థిక పరిస్థితి, ఆదాయంలో మరింత పుంజుకుంటారు. ఆర్థికంగా అద్భుతంగా ఎదుగుతారు. వృత్తి వ్యాపారంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి దిస్ ఇస్ ద రైట్ టైం. తులారాశి మిత్రులారా, ఎన్నో ఏండ్లుగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు కదా. మీ వ్యాపారం ఇప్పుడు చాలా అద్భుతంగా సాగే ఇది దైవ అనుగ్రహంతో మీరు మారబోతున్నారు. నూతన వాహనం కొనుక్కునే అవకాశం, భూమి కొనుక్కునే అవకాశం, ఇల్లు కొనుక్కునే అవకాశం, గృహ యోగం, వివాహం కాని వారికి వివాహ అవకాశం, శత్రువులు కూడా మిత్రులుగా అయ్యే ఒక మంచి సమయం అండి తులారాశి వారికి. ఈ యొక్క ఆగస్టు నెల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా కాలంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్య కూడా తొలగిపోతుంది. ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడికి మీరు లోనవ్వకండి. మీకు మంచి కాలం వచ్చేసింది. గెట్ రెడీ. మీ దినచర్యను డిస్టర్బ్ చేసుకోకండి. మాసం చివరన ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మానేయండి. రాజకీయ నాయకులకి తస్మాత్ జాగ్రత్త. షేర్ మార్కెట్ బాగానే ఉందని చెప్పచ్చు. వివాహం కాని వారికి కూడా చెప్పాము. అదృష్ట సంఖ్య అనేటప్పటికీ 8 మరియు 1 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం ఆగస్టు 25/8/2024 10:29 రాత్రి నుండి 28/8/2024 3:41 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు కూడా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, వ్యవహారాలు చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త. పరిహారం ఏం చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటే అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. లేని పక్షంలో దేవీ సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయించండి. ఇంట్లో చాలా విశేషంగా ఉంటుంది. మీ యొక్క కులదైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. కరుంగాళి మాలను దర్శనం వేసుకోండి. ఎప్పుడు కూడాను ఒక పేదవారికి ఒక గొడుగు దానంగా ఇవ్వండి. ఇది వర్షాకాలం. తులారాశి మిత్రులు, మీ చేతులతో ఒక గొడుగు దానం ఇవ్వండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఆగస్టు నెలలో ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి ఈ మాసం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకని ఫ్రీగా ఏం రాదు. ఓకే, అర్ధాష్టమ శని ఇంకా తిరోగమనంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని ఆడుకున్నాడుగా కొన్ని నెలలుగా.
ఆయన తన యొక్క డెస్టినీ చేరి రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి పోతూ మళ్ళీ తిరిగి చూడకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి. అన్ని విధాలుగా బాగుంటుంది. శుక్రుడు మరియు బుధుడు 10వ ఇంట్లో ఉంటాడు. శని 10వ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తున్నాడు. రాహు 5వ ఇంట్లో. రాశికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తమంలో కూర్చొని రాశిని పూర్తిగా చూస్తున్నాడు. ఆగస్టు 26 నుండి కుజుడు కూడా 8వ ఇంటికి వెళ్తున్నాడు. 5వ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి 7వ ఇంటికి కుజుకున్నాడు. కేతు 11వ ఇంట్లో ఉన్నారు. ఆర్థిక స్థితిని బలపరుస్తున్నాడని చెప్పచ్చు. కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. చేపట్టిన పనులన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది. ఫస్ట్ ఏమంటే ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పి, ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఆ ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ ఆర్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి. ప్రైవేట్ రంగంగా ఉద్యోగం చేస్తున్న వారికి చాలా స్ట్రెస్లో ఉంటారు కదా, అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఓవరాల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, వృశ్చిక రాశి వారికి బాగా ఉత్తేజంగా ఉంటారని చెప్పచ్చు. నిరుద్యోగులుగా ఉన్నారు చూసారా వృశ్చిక రాశి వారు, వారందరికీ కూడాను మంచి ఆఫర్ లెటర్స్ గట్టి ముందు బ్యాగ్ అయితే సర్ది పెట్టేసుకోండి. మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. అది చిన్న ఉద్యోగమైనా జాయిన్ అయిపోండి. తర్వాత మీకు అవకాశాలు చాలా వస్తుంటాయి. కానీ 100% స్థాన చలనం అయితే వృశ్చిక రాశి వారికి నెల ఉంది. తర్వాత గాసిప్స్ మాట్లాడడం మానేయండి. మనకి వృశ్చిక రాశికి స్వతహాగానే ముక్కు మీద కోపం ఉంటుంది. ఇతరుల యొక్క విషయంలో అక్కర్లేదన్నా కూడా తలదూరుస్తాం, మాటలు కూడా పడతాం, మళ్ళీ అహంకారంగా ఉంటాం. ఇది కాస్త మానేయండి, వద్దు. అవతల వాళ్ళకి కూడా వ్యక్తిత్వం ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెలంతా కూడా వ్యవహరించండి. విద్యారంగంలో విద్యార్థులు చాలా చక్కగా చదవాలి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రిలేషన్షిప్లో కాస్త టెన్షన్స్ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకోండి, అన్నీ సెట్ అయిపోతుంది. కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనే అన్నీ కూడా చూద్దాం. ఆర్థికంగా మెరుగుపరుస్తారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్. వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి మిషనరీస్ అని కొనుక్కొని వెళ్ళడానికి అంతా కూడా బాగా ఉంటుంది. ఇది ఒక మంచిది. మీ డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉన్నాయి. మీరు లోన్స్కి వెళ్తే అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓల్డ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయి కూడా స్టాక్ టేక్ చేసి అన్ని క్లియరెన్స్ చేసే అవకాశాలు వ్యాపారంలో చాలా బాగున్నాయి. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగం వారికి జాక్పాట్ అని కూడా చెప్పచ్చు. ప్రయత్నం చేయండి, మళ్ళీ వస్తుంది. దీనికంతా కూడాను చాలా ఆడుతాను. చిన్ననాటి మిత్రులతో వినోదాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిగతిని మార్చి నోరు జారకండి. ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. లోన్స్కి వెళ్ళిన వాళ్ళు లేదా పర్మిషన్స్కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకందరికీ కూడాను మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు. దూర ప్రయాణాలు కాస్త పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి అప్పుడే పదవి వచ్చినట్టు ఉంటుంది, అప్పుడే పదవి గండం ఉన్నట్టు ఉంటుంది. ఎటు ఉండాలో తేలలేని పరిస్థితిలో ఉంటారు. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. గం గణపతి నమః. ఎందుకంటే వాళ్ళ యొక్క దయ ద్వారానే ప్రజానాయకులంతా కూడా ఉంటుంటారు కాబట్టి ప్రజల యొక్క దయతోనే వాళ్ళతో కొంచెం సంయమనంగా పాటించండి. మీ పదవి వచ్చిందని వాళ్ళని కొంచెం తక్కువగా చూడకండి, అది జాగ్రత్త. షేర్ మార్కెట్ బ్యూటిఫుల్గా ఉందని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి, ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా వారికి సూపర్, పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి రొటీన్ స్ట్రెస్ బాగానే ఉంటారు. కాకపోతే వివాహం కాని వారికి గెట్ రెడీ, మంచి సంబంధాలు వస్తున్నాయి. ఇరువురికి, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి. గట్టిగా ఉండండి. 9 అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుందండి ఈ నెల అంతా కూడాను. బ్లూ కలర్, నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం అని చెప్పి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఎందుకంటే తిరోగమనంలో ఉన్నారు, అర్ధాష్టమం యొక్క తిరోగమనంలో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త. ఇక్కడ 2 రకాలైనటువంటి ఇబ్బందులు, ఒకటే శత్రువు. ఏం చెప్పండి మీకు, ఆ వృశ్చిక రాశి వారికి నోరు. ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఎదుటి వారి దగ్గర నుంచి ఇబ్బందులు రావు. ఆ నోరు కంట్రోల్గా ఉంటే, ఆహారం అదుపులో తింటే ఆరోగ్యం బాగుంటుంది. చూడండి, ఒకటే శత్రువు, 2 రకాలైన ఇబ్బంది. నోరు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, నోరు కంట్రోల్గా బాగుంటే సమాజం కూడా బాగుంటుంది. ఇది ఒకటి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి. మీ యొక్క మంచి పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు, ఏదైనా ఒక దేవాలయంలో నవగ్రహానికి వెళ్ళి 19 మంగళవారాలు, 19 శనివారాలు, 19 ప్రదక్షిణాలు కూడా చేయండి. బ్లూ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. మీ యొక్క కులదైవంలో చంద్రాష్టమం
ఈ చంద్రాష్టమం ప్రతి నెల తప్పదు కాబట్టి 28/8/2024 3:41 ఉదయం నుండి 30/8/2024 11:34 వరకు చంద్రాష్టమం. ఇది 2 రోజులు వాహనం నడిపేటప్పుడు, ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వృశ్చిక రాశి వారికి టైం బాగుందని చెప్పేసి విచ్చలవిడిగా కూడా ఉండకండి. అలవాట్లు, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత అలవాట్లు అదుపులో ఉంచుకోక తప్పదు. ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి పరిహారం చక్కగా నేను చెప్పాను కదా, నవగ్రహాలకి ప్రయత్నం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించుకోండి. కరుంగాళి మాలను వేసుకుంటున్నాను. ఎప్పుడు ఇలా కరుంగాళి యొక్క పవరే అంత గొప్పది. ఆ కరుంగాళి మాలను చక్కగా ధరిస్తూ ఉండండి. ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ ఇంటి ఇలవేలిపోయినటువంటి కులదైవాన్ని ప్రార్థన చేయండి. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలంటే మా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.